నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్రలో ఓటర్లు చాలా విలక్షణంగా ఆలోచిస్తూ ఉంటారు. ఉత్తరాంధ్రలో గెలిచిన పార్టీయే రాష్ట్ర వ్యాప్తంగా అధికారం చేజిక్కించుకుంటుంది. సాలూరు నియోజకవర్గం ఎప్పటికప్పుడు విలక్షణ తీర్పు ఇస్తూ ఉంటుంది. టీడీపీ ఏర్పడిన తర్వాత 1989 మినహా 2004 వరకు టీడీపీ అభ్యర్థులు బోయిన రాజయ్య, బంజిదేవ్ వరుసగా ఇక్కడ విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రాజన్న దొర వరుసగా 3 సార్లు విజయం సాధించారు. అంతకుముందు 2006లో కోర్టు తీర్పు ద్వారా ఆయన ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. సుమారు 17 సంవత్సరాల తర్వాత సాలూరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగిరింది. 2009లో టీడీపీ అభ్యర్థిగా గుమ్మడి సంధ్యారాణి, కాంగ్రెస్ అభ్యర్థిగా పీడిక రాజన్న దొర పోటీ చేశారు. సంధ్యారాణి ఓటమి పాలయ్యారు. అప్పట్లో 1,20,950 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి రాజన్న దొరకు 49,517 ఓట్లు, సంధ్యారాణికి 47,861 ఓట్లు లభించాయి. ఆ ఎన్నికల్లో రాజన్న దొర 1,656 స్వల్ప ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో వైసీపీ అభ్యర్థి రాజన్న దొరకు 63,472 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఆర్పి బంజిదేవ్కు 58,546 ఓట్లు లభించాయి. వైసీపీ అభ్యర్థి రాజన్న దొర మళ్లీ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 1,52,004 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రాజన్న దొరకు 78,430 ఓట్లు, టీడీపీ అభ్యర్థి బంజిదేవ్కు 58,401 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో రాజన్న దొర 20,029 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2024లో గెలవడం ద్వారా 5వసారి రాజన్న దొర ఎమ్మెల్యే కావాలని ఆశించారు. కానీ ఓటర్లు మాత్రం కూటమి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి వైపు మొగ్గు చూపారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన సంధ్యారాణి తొలుత ఉపాధ్యాయులుగా పనిచేశారు. తండ్రి జన్ని ముత్యాల స్ఫూర్తితో 25 ఏళ్లకే రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1999లో కాంగ్రెస్ తరపున సాలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో ఆ తర్వాత హస్తాన్ని వీడి టీడీపీలో చేరారు. 2009 అసెంబ్లీ 2014 లోక్సభ ఎన్నికల్లోనూ ఓటమి తప్పలేదు. 2015లో టీడీపీ నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. 2020లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా కూడా నియమితురాలయ్యారు. ఈసారి సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర పైన భారీ విజయం సాధించారు. దీంతో చంద్రబాబు ఆమెకి మంత్రి పదవి కూడా కేటాయించారు. 2024 ఎన్నికల్లో 3 మహిళలకు మంత్రి పదవులు కేటాయిస్తే ఉత్తరాంధ్ర నుంచి గుమ్మడి సంధ్యారానికి మంత్రి పదవి లభించగా వంగలపూడి అనిత, సవితమ్మకు పదవులు లభించాయి. తొలిసారి మంత్రి పదవి సాధించిన గుమ్మడి సంధ్యారాణి అందరినీ కలుపుకుని పోవడం లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సంధ్యారానికి సొంత నియోజకవర్గం సాలూరులోనే సెగలు మొదలయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తల్ని పక్కన పెడుతున్నారని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత కట్టబెడుతున్నారన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాలు అన్నట్టుగా మంత్రి వ్యవహరిస్తున్నారంటూ సొంత క్యాడరే తీవ్రంగా రగిలిపోతుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీలో తమను పట్టించుకోవటం లేదన్న బాధతో సీనియర్ నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. తమకు జరుగుతున్న అవమానాల గురించి ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపల రగిలిపోతున్నారు. తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా మాజీ కౌన్సిలర్ మజ్జి చిరంజీవిని నియమించడం పైన నియోజకవర్గంలో తీవ్ర చర్చ నడుస్తుంది. పట్టణం నుంచి మండలాల దాకా అర్హులైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు అనేక మంది ఉన్నారు. మరో సామాజిక వర్గ నేతని అందలం ఎక్కించడం పైన విమర్శలు వస్తున్నాయి. సాలూరు, పాచిపెంట, మెండాడ, మక్కువ మండలాల్లో అదే వర్గానికి చెందిన పలువురు అర్హులుండగా వాళ్ళని విస్మరించారంటూ మండిపడుతున్నారు. నియోజకవర్గంలో శ్యామలాంబ, శాంబర పోలాంబ ఆలయాల ట్రస్టీ కమిటీల నియామకాల్లోనూ అసహనం వ్యక్తమవుతుంది. పదవుల విషయంలో ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నాయకులకు మంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తీవ్ర అసహనంతో ఉన్నారు. ఆలయాల ట్రస్ట్ బోర్డులో కొత్తగా 10 మంది నియమితులైతే అందులో సగం వైసీపీ నుంచి వలస వచ్చిన వారే ఉన్నారని చెప్పుకుంటుంది టీడీపీ క్యాడర్. స్థానిక నేతల కార్యక్రమాన్ని బహిష్కరిస్తారని ముందుగానే పసిగట్టిన మంత్రి సంధ్యారాణి ఇతర ప్రాంతాల నుంచి క్లస్టర్, బూత్ కమిటీల నాయకులను రప్పించారు. పార్టీలో సమతుల్యత దెబ్బతింటే ముఖ్య సామాజిక వర్గాలు దూరమవుతాయంటూ సీనియర్ నేతలు ఆవేదన చెందుతున్నారు. సాలూరు టీడీపీలో పెరుగుతున్న అసంతృప్తి పార్టీకి భవిష్యత్తులో ప్రతికూల ప్రభావం చూపుతుందని క్యాడర్ ఆందోళన చెందుతుంది. అధిష్టానం సాలూరులో టీడీపీకి కాయాకల్ప చికిత్స చేయాలని కోరుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.